ఫ్లాష్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలస గ్రామంలో జరిగిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష తీరుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై వారికి విలువ లేకుండా తమకు ప్రతిపక్ష హోదా కావాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనను అసెంబ్లీలోని 48 ఏళ్ల అనుభవం ఉందని చంద్రబాబు వెల్లడించారు. వారి యొక్క అమృతులమైన సందేశాన్ని అందించవలసిందిగా శ్రీమతి వాకాటి కరుణ గారికి అందులో సువర్ణ అధ్యాయంతో చీపురుపల్లి మండలం రావివలస చరిత్రలో సువర్ణ అధ్యాయంతో లిఖించబడే ఈ మనోహర ఘట్టాన్ని కావాలంటే నాయకుడు పాపులర్ గా తయారు కావాలంటే మీకు మెరుగైన సేవలు అందిస్తేనే పాపులర్ అవుతారు. వారందరినీ కూడా అలాంటి మీరు కూడా మంచిని గుర్తించాలి, సమర్థతని గౌరవించాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి బాలికకు HPV వ్యాక్సిన్ వేయించాలని బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఏపీ సీఎం తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ రాకుండా బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఒకసారి వ్యాక్సిన్ వేయించుకుంటే గర్భాశయ క్యాన్సర్ నుంచి జీవితాంతం రక్షణ వస్తుందని తెలిపారు. ఇది కూడా మీరు దీంట్లో ఎంటర్ చేయండి. ఆర్టీజీఎస్ కూడా సంజీవిని ప్రాజెక్టులు కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ లో ఉండాలి. ఎప్పుడు చేశారు అవన్నీ పెట్టేసి ఆయుష్మాన్ భారత్ పెట్టుకున్నారు. ఈ విధంగా 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టాం. 1645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలు పాయింట్లు ఉంటాయి. 16,912 మంది పనిచేస్తున్నారు. దీని కింద ఒకే ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. దీన్ని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూవిన్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు. టీకాలన్నీ పిహెచ్సిలో కానీ, అర్బన్ పిహెచ్సిలో కానీ, సిహెచ్ కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో ఎప్పటికప్పుడు లభ్యంలో ఉంటాయి. టీకా ఇచ్చిన వెంటనే ఎడమ చెయ్యి చూపుడు వేలు మీద ఒక గుర్తు పెడతారు. ఎలక్షన్లో మనకు పెడతారు ఇక్కడ టీకా అయిందని. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పేలుడు ఘటనపై ఆరా తీశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకుని హోంమంత్రి అనితను ఆదేశించారు.
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనను ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, పాలక మండలి సభ్యులు అమ్మవారి జ్ఞాపిక శాలువాతో మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అమ్మవారిని అత్యంత ఆరాధిస్తానని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం ఇండస్ట్రియల్ పార్కులో బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సంస్థ ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్లో కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 2,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీకి బ్లూజెట్ సంస్థ రావడం శుభసూచికంగా ఉందని చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోందని పేర్కొన్నారు. నమో అంటే నరేంద్ర మోదీ కాదు అని అందరికీ తెలుసని, ఏపీలో నమో అంటే నాయుడు మోదీ అని లోకేష్ వ్యాఖ్యానించారు. And also I request those to is that Andhra Pradesh only has the double engine bullet train sarkar. Lot of states in India have double engine sarkar, but only Andhra Pradesh has the double engine bullet train sarkar. All of you know the word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. You know, behind every success story, green carpet. So naturally, I met, Venu. And then he came and he introduced himself, he introduced the company. Then he told me that they're looking at a project. They want to expand. And why not Andhra Pradesh? Why can't we bring them here? So what started off, conversation over a cup of coffee, really caught our imagination. And when all of us తిరుపతిలోని వకులమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైన జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు 20.17 కోట్ల పనులు చేపట్టేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ను ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలపై బోర్డు చర్చించింది. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావలసినటువంటి డీటెయిల్ అన్ని కూడా మీకు మన సిపిఆర్ గారు మీకు వివరిస్తారు. సో భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి ఉండిలో వేయటానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్ గా అడుగుల ఎత్తైనటువంటి జాంబవంతుడి విగ్రహం ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
దానికి అనుగుణంగా అక్కడ 20.17 కోట్ల ఖర్చుతో పనులకు ఒక ఐలాండ్ క్రియేట్ చేసి అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి టిటిడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద ఆలయాలు కోయంబత్తూర్, గౌహటి, బెళగావి, అదేవిధంగా పాట్నా, ఇవన్నీ కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమిలో కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం 30వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఆత్మీయంగా పంపిణీ చేశారు. నూతన పెన్షన్ అందుకున్న ఎమ్మెల్యే రాము కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాము సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం మంచి కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి ఎవరు చూసుకుంటున్నారు ఇతన్ని? చేలో పని మానేస్తానికి దాంట్లోకి పెద్ద పొద్దున్న స్నానం చేసి ఎంత వస్తుందా? ఎంత? 6,000 తెలుసు అన్ని. ఎప్పటి నుంచి వస్తున్నాయిరా ఏంటి మీకేం పెన్షన్? ఎన్నేళ్ళు? 70 వచ్చినాయా? ఏం తింటావు? ఏం తింటావు? కాదు, ఏం తింటావు? మరి 50, 40 రాకుండా ఆధార్ కార్డు వద్దులే. మామూలుగా ఏం తిన్నావు? నేను కూడా తిన్నాను. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఏఐ ఆన్లైన్ టికెట్లు, ఈ హుండీ, కేశఖండన, ఆటోమేటిక్ టికెట్ సేవలను ప్రారంభించారు. అంకురార్పణ పూజలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. నరసింహుని కళ్యాణోత్సవానికి కుటుంబం సమేతంగా హాజరు అయి స్వామి కృప పొందారని ఎమ్మెల్యే తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అర్హులందరికీ ఇంటి వద్దనే పెన్షన్లు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో ఆయన స్వయంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. 1వ తేదీకే శాతం పూర్తి చేయాలని సిబ్బందికి తెలియజేశారు. లబ్ధిదారులు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైల దేవస్థానంలో హెచ్డిపిటి ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు జరిగింది. ఈవో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు చెంచులకు ప్రాధాన్యం, ఉచిత స్పర్శ దర్శనం కార్యక్రమాన్ని వివరించారు. హెచ్డిపిటి చైర్మన్ దాసరి శ్రీనివాసులు ఉగాది రోజున సామూహిక అక్షరాభ్యాసం, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో దీపా ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. ఈ ధార్మిక సదస్సులో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, వాలంటీర్స్ అందరూ కూడా ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడే మా కోఆర్డినేటర్ స్కూల్ మధ్య చెప్పారు, నదికి 2 పక్కన, మన కృష్ణానది పక్కనే పోతుంది. దేవతా వృక్షాలు నాటేటటువంటి కార్యక్రమానికి మా ట్రస్ట్ తరఫున ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచన. అలాగే సామూహిక విద్యాభ్యాసం అంటే అక్షరాభ్యాసం రేపు మే జూన్లో స్కూల్లో ఓపెన్ చేస్తారు కాబట్టి మరి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గుడికి తీసుకొని పోయి వాళ్ళ పిల్లలకి పూజలు చేయించి విద్యాభ్యాసం చేయించలేరు కాబట్టి అక్షరాభ్యాసం ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి హిందూ టెంపుల్లో నిర్వహిస్తాము.
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున అని చెప్పేసి నేను మూలంగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాత గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆదరణకు నోచుకోలేనటువంటి గుళ్ళు, ఆ గుళ్ళలో కూడా దీపం వెలిగించేటువంటి కార్యక్రమాన్ని మా ట్రస్ట్ తరఫున చేపడతామని చెప్పి తెలియజేస్తూ దేశవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. రాజస్థాన్లో అజ్మీర్లో ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. बदलाव लेकर आएगा जब हम राष्ट्रीय चिकित्सा की बात करते हैं और यहाँ पर 14 वर्ष की जो किशोरी है उसे HPV वैक्सीन लगाई गई है. प्रधानमंत्री यहाँ पर खुद मौजूद हैं. कुछ ही देर में अजमेर में युगांतकारी साबित होने वाला है. ये टीकाकरण ऐच्छिक होगा. माता पिता की आप जब सहमति होगी तब इस टीके को लगाया जाएगा. शुरू के 3 महीने की अवधि निर्वहन करे. जी हाँ, कर्मयोगी प्रधान सेवक राजस्थान वासियों की भावनाओं का प्रतीक शीर्ष नेतृत्व माननीय प्रधानमंत्री जी को और उसके साथ ही राधे राधे अंकित. जानते हैं कि परिवार में जब मां बीमार होती है तो घर बिखर सा जाता है. अगर मां स्वस्थ है तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है. इसी भाव से भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई है. साथियों, हमने 2014 से पहले का वो दौर देखा है जिसमें शौचालय के अभाव में बहनों बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था. बच्चियां स्कूल छोड़ देती थी. ప్రపంచంలో మరో యుద్ధం ప్రారంభమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అయిన క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడడంతో నగరం అంతటా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సైనిక స్థావరాలను, కీలక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్టు సమాచారం. పేలుళ్ల దాటికి టెహ్రాన్ పరిసర ప్రాంతాల దద్దరిల్లడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్లోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నగరంపై గగనతల ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. بیتو زدن حرومیا یا ابوالفضل صاف کردن. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేపట్టిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఎన్ని హెచ్చరికలు చేసినా అణు కేంద్రాల పునర్నిర్మాణం, క్షిపణులను అభివృద్ధి చేస్తుండటంతో ఇరాన్పై భారీ సైనిక చర్య చేపట్టామని ప్రకటించారు. ఇరాన్ ప్రజలకు బహిరంగంగా తొలిసారి కీలక సందేశమిచ్చారు. దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలకు ఇది విముక్తి కల్పించే సందర్భమని చెప్పారు. The United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States, our troops, our bases overseas, and our allies throughout the world. For 47 years, the Iranian regime has chanted death to America and waged an unending campaign of bloodshed and mass murder, targeting the United States, our troops, and the innocent people in many, many countries. Among the regime's very first acts was to back a violent takeover of the U.S. Embassy in Tehran, holding dozens of American hostages for 444 days.
In 1983, Iran's proxies carried out the Marine barracks bombing in Beirut that killed 241 American military personnel. In 2000, they knew and were probably involved with the attack on the USS Cole. Many died. Iranian forces. So let's see how you respond. America is backing you with overwhelming strength and devastating force. Now is the time to seize control of your destiny and to unleash the prosperous and glorious. పెళ్లిళ్లు శుభకార్యాలకు ముహూర్తాలు మొదలైనప్పుడు బంగారం ధరలు కంటిన్యూగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో ఒక్కసారి మాత్రమే ధరలు తగ్గాయి. శనివారం బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు ఊహించని షాకులిచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,160కు పెరిగింది. 1,64,770కు జంప్ అయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,900కు పెరిగి 1,51,000కు చేరింది. వెండి విషయానికొస్తే 10 రోజులుగా 3 లక్షల వద్ద ఊగిసలాడుతోంది. ఈ నెల 19న కిలో వెండి ధర 2,70,000కు ఉండగా నేడు ఈ ధర 3 లక్షలకు చేరింది. శనివారం కిలో వెండి ధర 5,000కు పెరిగింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.